హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. లాస్ట్ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి చెప్పుకున్నాం. అయితే ఈరోజు ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీరు ఏ క్లాస్కి అప్లై చేస్తున్నారో ఆ క్లాస్కి సంబంధించిన ఆన్లైన్ పేమెంట్ని ఓపెన్ చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ హ్యాండిక్యాప్ అయితే ఎస్ఎన్ పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. అండ్ కమ్యూనిటీలో క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ తెలంగాణ స్టేట్ వాళ్ళు అయితే ఎస్ఎన్ పెట్టాలి, లేదంటే నోన్ పెట్టాలి. అండ్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి పేమెంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ కనిపించే క్యాప్చర్ని యాస్టీస్గా ఎంటర్ చేసేసి ఇక్కడ డిక్లరేషన్ మీద టిక్ పెట్టేసి సబ్మిట్ చేయాలి. సో ఈ పేమెంట్ అనేది మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. సో పేమెంట్ కంప్లీట్ అయిపోగానే మనకు ఒక జర్నల్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోవచ్చు. అలాగే ఈ జర్నల్ నెంబర్ని కాపీ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ మెయిన్ పేజ్లోకి వెళ్ళిపోయాక ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. మళ్ళీ ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఇందాక కాపీ చేసుకున్న జర్నల్ నెంబర్ని ఎంటర్ చేయాలి లేదా పేస్ట్ చేయాలి. తర్వాత మనం పేమెంట్ చేసిన డేట్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కింద స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా విత్ సిగ్నేచర్. మ్యాక్సిమం 50 KB లోపల ఉండాలి. KB ఎక్కువ అయితే ఎలా తక్కువ చేసుకోవాలనే వీడియో కూడా మన ఛానల్లో చేశాను, వీలైతే చూసుకోండి. ఫోటో అప్లోడ్ చేశాక మళ్ళీ డిక్లరేషన్ మీద టిక్ పెట్టేసి ఇక్కడ కనిపించే క్యాప్చర్ని యాస్టీస్గా ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి మళ్ళీ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో స్టూడెంట్ యొక్క సర్ నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ని ఆధార్ మీద ఉన్న విధంగా ఎంటర్ చేసేసి ఇందులో వచ్చేసి నేటివ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మండలు. అండ్ ఇక్కడ కింద డిస్ట్రిక్ట్ అనేది పాత డిస్ట్రిక్ట్ ఏది ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆ పాత ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకొని పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి వేస్తే వేయచ్చు, లేదంటే లేదు. అండ్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే కనిపించే విధంగా ఏదైతే పుట్టుమచ్చలు ఉంటాయో ఆ పుట్టుమచ్చలకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి స్టడీ పర్టికులర్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ స్టూడెంట్ది 6th క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి లాస్ట్ 2 years ఏ డిస్ట్రిక్ట్ ఏ మండల్లో చదివారని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మీరు ఏ మోడల్ స్కూల్లో చదవాలనుకుంటున్నారు, అంటే ఏ డిస్ట్రిక్ట్ ఏ విలేజ్లోని మోడల్ స్కూల్లో చదవాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ టిక్ పెట్టేసి ప్రీవ్యూ మీద క్లిక్ చేస్తే మనం ఫిల్ చేసిన ఫామ్ అనేది చూపిస్తుంది. ఇందులో ఏమైనా ఎడిట్స్ ఉంటే ఇప్పుడే చేసేసుకోండి. ఒకసారి సబ్మిట్ అయిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదు. ఓకే, అన్ని కరెక్ట్గా ఉంటే సబ్మిట్ చేసేయండి. ఇప్పుడు మనకి డౌన్లోడ్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనం ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎగ్జామ్కి 5 days ముందు హాల్ టికెట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ ద్వారా మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.